హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక వెరైటీ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కాయలు చూసున్నా కానీ నేనెప్పుడైతే తెచ్చింది లేదు, వండింది లేదు, తినింది గూడా లేదు. ఇంక ఈరోజైతే ఈయనైతే తెచ్చేసారు. ఇంకా అది హెల్త్‌కి చానా మంచిదంట. ఇంకా షుగర్‌కి కూడా చానా మంచిదంట. అందుకనైతే తెచ్చేసారు. ఇంకా ఆ కాయల పేరొచ్చి ఉస్తి కాయలో ఏమో అంటారంట. ఉసిరికాయలు కూడా అంటారు. ఇంకా బెంగుళూరులో ఎక్కువైతే తింటా ఉంటారంట అవి. ఇంకా తమిళనాడు సైడ్ గూడా ఎక్కువగా ఊరుల్లో అయితే చిక్కుతుంది. నేనైతే అత్త వాళ్ళ ఊర్లో ఎప్పుడు చూడలేదు. ఇంకా అత్తమ్మకి ఫోనయితే చేసేసి అడిగేసాను, ఈ కాయలు ఎలా చేస్తారని. అయితే అత్త అయితే ప్రాసెస్ ఎలా అనేది చెప్పేసింది. ఇంక నేనైతే పులుసు పోసి కాంచుతున్నాను. ఇంకా అత్త పులుసు పోసి కాంచుకుంటే బావుంటుద్దని చెప్పేసింది. ఇంకా ఆయిలేసేసి ఎర్రగడ్డలు, వడుము, టమాటా, కరివేపాకు అంతా ఏసి ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా అయితే ఈ కాయల్ని బాగా నలగొట్టుకొని బాగా పిసుక్కోవాలి. దాంట్లో ఉండే గింజలంతా పోగొట్టుకోవాలంట. ఇంకా అవి పగలగొట్టేసినాక బాగా కడిగేసి ఆయిల్‌లో అయితే ఏసి ఫ్రై అయితే చేసేస్తున్నాను. మీరు ఈ కర్రీ ఎప్పుడైనా తినున్నారా? తినుంటే ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే తింటున్నాను, చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ఫ్రై అయినాక కొంచెంగా ఉప్పేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనెలోనే కొంచెం మగ్గనివ్వాలి. ఇంకా ఈ కాయలంతా అయితే వచ్చి రూ. 40 అయితే అయింది. బుట్టలు పెట్టి అమ్ముతా ఉండారు. నేను చూస్తానే ఉండేది కానీ, ఇవి చెప్తుంటే బెంగుళూరులో వండుతారు ఇవి కూరలు ఎక్కువ అని చెప్తా ఉండేది. కానీ నేనెప్పుడు తెచ్చి వండింది లేదు. ఈసారి అయితే తెచ్చి ట్రై చేసేస్తున్నాను. అత్తమ్మ చెప్పినట్టు ఎలాగ చెప్పిందో అలాగే అయితే చేసేస్తున్నాను. ఇంకా కొంచెంగా అల్లం పేస్ట్ అయితే ఏస్తున్నాను. నాకాడ ప్యాకెట్‌ది ఉంది. అదే ఏస్తున్నాను. ఇంకా ఫ్రెష్‌గా కూడా ఏస్తే చానా బావుంటది. ఇంక ఈ ప్యాకెట్ తెచ్చేసాను కాబట్టి ఇది ఖాళీ చేయాలి. అందుకనైతే ప్యాకెట్‌దయితే ఏసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఏసినాక బాగా కలుపుకోవాలి. ఇంకా నూనెలోనే పచ్చివాసన పోయేంత వరకు ఏంచుకోవాలి. అంటే కారము స్మెల్ రాకుండా చూసుకోవాలి. ఏ కర్రీకైనా నేను అదే చెప్తాను. నూనెలో మిరప్పొడి బాగా ఏగిందంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. అప్పుడే కూర కమ్మదనం అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా మగ్గనివ్వాలి సిమ్‌లోనే. ఇంకైతే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జయితే తీసుకోవాలి. నేనైతే నానబెట్టేసినాను. ఒక గోలి అంత చింతపండేసేసి నానబెట్టుకున్నాను. మా వీడియోస్ గాని కొత్తగా చూసేవాళ్ళంతా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే మీకేమన్నా డౌట్ ఉంటే ఒక కామెంట్ అయితే అడిగేయండి, చెప్పేస్తాను. ఇంకైతే పులుసైతే పోసేస్తున్నాను. బాగా కలుపుకున్నాక పులుసైతే పోసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకొనైతే పోసుకోవాలి. ఇది ఎక్కువగా సంగటికి, రైస్‌కైతేనే బావుంటది. ఇంకా చపాతీకి గాని దానికంతా బావుండదంట. సంగటికైతే చానా బావుంటుద్దనైతే చెప్పేసింది. ఇంకైతే నేది నైట్ టైమ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలొచ్చి సంగటైతే వద్దన్నారు. అందుకనైతే అన్నం అయితే వండేసాను. ఇంకా అన్నంలోకి బావుంటది. అది పచ్చి బియ్యంకైతే చానా బావుంటది. ఇప్పుడైతే ఇంకొకసారి కూడా కలిపి పోసేసుకున్నాను. బాగా కలుపుకున్నాక మూత పెట్టి సిమ్‌లోనే ఉడికించుకోవాలి కర్రీని. చూసారా ఎంత బావుందో! ఇంకా టమాటాలైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి, నలగలేదు. ఇంతకీ ఈ కాయల్ని మీరేమని పిలుస్తారా? ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా బెంగుళూరులో అయితే ఉస్తి కాయలు అని అంటారు. ఇంకా తమిళ్‌లో వచ్చి ఏమో పేరు చెప్పారు. పచ్చ మాంగాయో ఏమో అయితే అన్నారు. నాకు గుర్తులేదు. ఇంకైతే పులుసైతే తెల్లొచ్చేసింది. నేనైతే ఉప్పు, కారం అయితే చూస్తున్నాను. నాకిది చూడంగానే అచ్చం చేపల పులుసు తిన్నట్టుగానే అనిపిచ్చింది. చానా బావుంది కాయి. ఇంకా కాయ తింటే ఎలా ఉంటుందనేది చూడాలి. పులుసు ఒక తెల్లు రాంగానే సిమ్‌లో పెట్టేసుకొని, మూతేసుకొని సిమ్‌లోనే ఉడికించుకోవాలి కూరని. అప్పుడే చిక్కగా వస్తుంది. ఇంక ఇక్కడైతే కూరైతే చిక్కంగా అయితే వచ్చేసింది. మనకెంత కర్రీ కావాలో, ఎంత చిక్కనెస్ కావాలో చూసుకొని ఆపేస్తున్నాను. నేనైతే ఒక పూటకైనా చెప్పేసి కొంచెంగా చిక్కంగా వచ్చేటట్టు చూస్తున్నాను. ఇంకా కాయైతే పట్టుకొని చూసేసాను. బాగా ఉడికిపోయింది. ఒకటి నోట్లో ఏసుకొని తింటా ఉన్నాను ఎలా ఉందని. బానే ఉంది. ఇంక రైస్‌లోకి చూడాలి ఇవి ఎలా ఉంటుందనేది. ఫస్ట్ టైమ్ అయితే తింటున్నాను ఈ ఉస్తి కాయల్ని. ఇంకా బెంగుళూరులో ఎక్కువ అమ్ముతానే ఉంటారు కానీ ఎప్పుడు తెచ్చింది లేదు. ఈసారైతే తెచ్చేసాను. అప్పటికి ఒక్కోటి తింటా ఉన్నాను ఎట్లా ఉంటాయా అనని.
చానా బావుంది. బఠానీ ఉన్నట్టే ఉంది చూసేదానికి. మా పిల్లలైతే దీన్ని బఠానీ అనే అంటా ఉన్నారు. ఇంకైతే 2 అయితే తీసి మా పిల్లోలకైతే ఇచ్చేసాను. ఇంకా బఠానీ, బఠానీ అయితే అంటా ఉన్నారు. కాదు ఇవి వేరే కాయలైతే అని చెప్పేసాను. ఇంకైతే కూరైతే రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలోకొచ్చి సౌతకాయి అన్నం అయితే వంచేసాను. సౌతకాయ వండిందంటే పిల్లలు ఇంకా తింటారు అన్నము. సౌతకాయ కంపల్సరీ ఇంకా తినేటప్పుడు. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదేనండి మండే లాగు. ఇంక ఈ కాయలైతే తెచ్చి చేసేసాను నేను. మా పిల్లలు చూసారా ఎలా ఆట పట్టిస్తా ఉన్నారో. ఇంకైతే అందరం కూర్చొని ప్లేట్‌లో అయితే అన్నం ఆరబోసేసి కర్రీ అయితే ఏసేసాను. ఇంకా కలిపేసి అయితే మా పాపకైతే పెట్టేస్తా ఉన్నాను. నాకు పెట్టు, నాకు పెట్టు అని చెప్తా ఉన్నారు. మా పెద్ద పాప అయితే నేను చెప్తాను అంటుంది. ఇంకైతే కలిపేసి పెడతా ఉన్నాను. ఫస్ట్ నేనే తినేసాను. అది ఎలా ఉంటుందా అని ఆత్రంతో. చానా బావుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఖచ్చితంగా తిని చూడండి. చానా బావున్నాయి కాయలు, ఉసిరికాయలు.